రాష్ట్ర కార్యదర్శి శివ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడితే ఏంటి బ్రదర్, ఉస్మానియా యూనివర్సిటీలో గత 10 రోజుల నుంచి నిరసనలు చేపడతా ఉన్నారు, దీక్షలు చేపడతా ఉన్నారు. సర్క్యులర్‌ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా మరి మీరు చేస్తున్నటువంటి పోరాటం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇవాళ కూడా ఎర్రటెండలో మీరు కింద కూర్చొని నిరసన తెలుపుతా ఉన్నారు. అసలు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈ నెల మార్చి 13వ తారీఖు నుంచి ఇప్పటిదాకా నిరవాధిక నిరసనలు, ధర్నాలు, రాస్తారోకాలు చేస్తూనే ఉన్నాం. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము దీక్షలు, నిరసనలు, బంధులు, రాస్తారోకాలు చేస్తున్నప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా 10 రోజులు అసెంబ్లీ నడిపి అసెంబ్లీలో చర్చకు రాకపోవడం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయినప్పటికీ కూడా అసెంబ్లీలో చర్చకు రాకపోవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం, విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అని చెప్పొచ్చు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతోని ప్రభుత్వాన్ని ఖూనీ చేస్తుంది, హక్కులను కాలరాస్తుంది. ఇలా రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఈరోజు కూడా మేము ఐక్య విద్యార్థి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఆర్ట్స్ కాలేజ్ ముందు మేము నిరసన వ్యక్తం చేస్తామంటే, మేము దీక్షకు కూర్చుందామంటే కనీసం మాకు టెంట్ కాదు కదా, కిందేసుకునే పరద కూడా లేకుండా గుంజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాదాపు 200-300 మంది పోలీసులను మోహరించి ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఎన్నికల ముందు విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగాలకు రియంబర్స్మెంట్ టైం టు టైం రిలీజ్ చేస్తామని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో సమావేశాలు పెట్టుకొని ఇలా గద్దెలెక్కిన రేవంత్ రెడ్డి డైరెక్షన్లో వీసీ గారు ఈ సర్క్యులర్ రిలీజ్ చేసారు. ఇప్పుడు ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడమల్లన్న అన్న రీతిలో రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. 6 నెలలు అయినప్పటికీ కూడా రియంబర్స్మెంట్ లేవు. ఇలా విద్యార్థులు ప్రశ్నిస్తారన్న నెపంతోనే ఉద్యోగాలు ఏవి, ఇలా నీ రియంబర్స్మెంట్ ఏవి, స్కాలర్షిప్లు ఏవి, నాణ్యమైన భోజనం ఏది, ఇవాళ నీకు నీళ్ళ సమస్య ఉన్నది. యూనివర్సిటీలల్లో అధ్యాపకులు లేకుండా వాటిని నియమించాల్సింది పోయి ఇలా విద్యార్థులను తొక్కేసే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నదని నేను చెప్తా ఉన్నా. సో మరి విద్యార్థుల ప్రభుత్వము, నిరుద్యోగుల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు అంటూ ఉంటారు. మరి వాళ్ళు ఎన్ని అంశాలు పెట్టిరు, మీరు ప్రశ్నించేది కూడా మీ సమస్యల గురించే. మొన్న అన్నంలో బ్లేడ్ వచ్చిందంటూ, ఆహారం సరిగా లేదంటూ, లేకపోతే వాటర్ రావట్లేవంటూ మీ సమస్యల గురించే అడుగుతూ ఉన్నారు కదా. మరి ప్రభుత్వం ఎందుకు దీన్ని నెగిటివ్గా చూస్తూ ఉంది? ఈ సమస్యలను ఎందుకు పట్టించుకోవట్లేదు వీసీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు? అదే రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగాల పేరిట ఒక నిరుద్యోగుల్ని ఎంబడి పెట్టుకొని మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దొంగ హామీలు ఇచ్చి 420 దొంగ హామీలు ఇచ్చి అలా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పుకొని తిరిగే ప్రభుత్వం ఇవాళ నడిజాం రాత్రి అర్ధరాత్రి ఒక ఆడపిల్లలు, మహిళా విద్యార్థినులు రోడ్డెక్కి మాకు నీళ్ళు వస్తలేవు, వారం రోజులుగా నీళ్ళు వస్తలేవు అని 12 దాకా ధర్నా చేసే పరిస్థితులు మీరు మొన్నటిదాకా చూసారు. అంటే అర్థం చేసుకోవాలి, ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల, విద్యార్థి సంఘాల పట్ల ఎంత ఉక్కుపాదం విధిస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. నిజాం సర్కారు మేము చూడలే కానీ ఆ పరిపాలన ఎలా ఉందో ఆ పరిపాలన మించి ఈ కాంగ్రెస్ పరిపాలన కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలు అంటే ఇది ప్రపంచ వేదికతో సమానం. ఇటు ఎన్నో ఉద్యోగాలు జరిగిన గడ్డ కాబట్టి విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ వీసీ కావచ్చు, వీళ్ళంతా చేస్తూ ఉన్నారు. మేము ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాము. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 100 సంవత్సరాల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతవరకు ఒక ఎస్సీ వైస్ ఛాన్సలర్ కాలేదు, మేము వైస్ ఛాన్సలర్ను నియమిస్తున్నామని చెప్పాడు మొన్న. తర్వాత ఆర్ట్స్ కాలేజీకి ఒక దళితుని మేము ప్రిన్సిపాల్ చేస్తూ ఉన్నామన్నాడు. ఒక పోలీస్ స్టేషన్లో ఏసీపీని మేము దళితుని పెడతామని చెప్పారు. మరి ఈ దళితులను పెట్టి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎవరన్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, బలైన వర్గాల విద్యార్థులే కదా చదువుకునేది. వాళ్ళతోనే మా కన్ను పొడిపించే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళని నియమించిన అని చెప్తున్నాడు. వాళ్ళతోనే మా మీద కేసులు పెట్టించి లోపటేసి ఇంట్లో ఐక్యత లేకుండా ఐక్యతను దెబ్బతీసే విధంగా ఇలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, భవిష్యత్తులో మీరు ఇలాగే ఈ మొండి వైఖరితో పోతే మేము మిలిటెంట్ పోరాటకైనా సిద్ధం, ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం అని ఈ సభా వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.